వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ గైస్. నేనైతే టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట. దానికోసం టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఆనియన్ తీసుకోవాలి చూపించే విధంగా. ఓకేనా, చిన్న చిన్న కట్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్ పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన జ్యూసర్ జార్లో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైము ట్రై చేస్తున్నాను అనమాట. మీరు ట్రై చేయండి. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎండుమిరపకాయలు, 4 అల్లం కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ కడాయి తీసుకొని కడాయిలో నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలన్నమాట. చూడండి, ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, చూడండి చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆ తర్వాత కట్ చేసుకుని చిన్న చిన్న టమాటాలు వేసుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా కలపాలన్నమాట, మాడకుండా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత కొద్దిగా చిటికడ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఓకేనా, తర్వాత మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి, చిటికడంట. మంచిగా కలపాలి, అంటే మాడకుండా ఉంటుంది కాబట్టి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి మీరు తప్పక ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా, చూడండి సల్లాడ వేస్తున్నా. చల్లగైంది. వేసిన తర్వాత చూడండి ఇట్లా తీసుకుంటాను అనమాట. కొంచెం కూల్ అయితే అయిపోయింది, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి జార్లో టేస్ట్ మంచిగా ఉంటుంది. చూడండి, డీమార్ట్లో ఉన్నానమాట. చాలా బాగుంది, వర్తబుల్ ప్రైస్ అనమాట. మీరు కూడా తీసుకుని తప్పక. బ్యాచిలర్ లైఫ్కి మంచిగా పనిచేస్తుంది అనమాట. చట్నీ చేసుకోవడానికి 2 to 3 మెంబర్స్ ఇదే తినచ్చు. బయట అంటే మన కాస్ట్ డబ్బులు అవుతాయి కదా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే ఖాళీ చేసిన అనమాట. ఓకేనా, చూడండి ఖాళీ చేసిన తర్వాత క్యాప్ అయితే పెడుతున్నా. క్యాప్ పెట్టి మనం ఇట్లా ఉల్టా మలుపుకొని డబల్ టైం ప్రెస్ చేయాలి. డబల్ టైం ప్రెస్ చేస్తేనే ఆన్ అవుతాయి. చూడండి, కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా అవుతుంది. ఓకేనా, చూడండి డబల్ ఆన్ అయితే అవుతుంది అనమాట. అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. జస్ట్ ట్రై చేద్దాం చేసిన. టేస్ట్ బాగా సూపర్ అనిపిస్తుంది. మన మిక్సీ జార్లోకి అయింది అనమాట చట్నీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చూడండి అయిపోయింది. మూత అయితే తీసిన అనమాట. చూడండి మూత అయితే తీసిన. చూడండి స్పూన్తో చూపెడితే చూడండి నార్మల్గా మంచిగా అయింది. మిక్సీ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈజీ టు క్యారీ అనమాట. ఎక్కడ వెళ్ళినా కూడా తీసుకోవచ్చు. మనం బస్లో కూడా జ్యూసెస్ కూడా వేసుకోవచ్చు అనమాట తీసుకెళ్ళి. ఓకేనా, చూడండి మొత్తం అయితే ఖాళీ అయితే వేసిన. చూడండి, ఇది కూడా మంచి క్లీన్ చేస్తున్నా, ఖరాబ్ కాకుండా ఉంటుంది కాబట్టి వాష్ చేయడానికి ఈజీ ఉంటుంది క్లీన్ చేస్తే. చూడండి, ఒక బౌల్ అయితే ఖాళీ చేసుకున్నాను అనమాట. ఓకేనా, ఆ తర్వాత తాలింపు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. 2 to 3 స్పూన్స్ అలా. తర్వాత ఎండుమిర్చి, అల్లము, పసుపు, జీలకర్ర వేసుకోవాలి. ఓకేనా, మంచి మిక్స్ చేసిన తర్వాత మన మిక్స్ చేసుకున్న టమాటో వేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఎందుకు ఎక్కేసిన స్టోర్ కూడా 2-3 మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.